హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలిటీ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఏఎంహెచ్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. అది ఏఎంహెచ్ అనేది చాలా కామన్గా చాలామంది పేషెంట్స్ టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ ఏఎంహెచ్ వాల్యూస్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అండి. సో నార్మల్గా ఏఎంహెచ్ గురించి మాట్లాడే ముందు ఎగ్స్ గురించి మాట్లాడదాం. సో ఆడవాళ్ళలో చాలా క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటంటే వీఆర్ ఆల్ బార్న్ విత్ సర్టన్ సెట్ ఆఫ్ ఎగ్స్ అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఎగ్ కౌంట్ అనేది తగ్గడం అనేది కామన్. సో ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అని చెప్పడానికి ఈ టెస్ట్ యూస్ చేస్తామండి, ఏఎంహెచ్ అనేది. సో ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎగ్స్ అనేవి నార్మల్గా రకరకాల స్టేజెస్లో ఉంటాయి. అండ్ ఒక ఎగ్ స్మాల్ యాంట్రల్ ఫాలికల్, ప్రీ యాంట్రల్, యాంట్రల్ అలా సైజ్ పెరుగుతూ డామినెంట్ ఫాలికల్ అయ్యి అది రిలీజ్ అయినప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ స్టేజెస్ అనేవి నార్మల్గా ఎర్లీ స్టేజెస్ నుంచి వచ్చే ఎర్లీ స్టేజెస్లోని ఎగ్స్లోంచి ఆ పొరలోంచి వచ్చే హార్మోనే ఈ ఏఎంహెచ్ అనేది అనమాట. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ మనం టెస్ట్ చేస్తే మనకి ఈ ఎర్లీ స్టేజ్లో అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎంత ఉందని చెప్తుంది మనకి ఏఎంహెచ్ అనే టెస్ట్. సో ఈ ఏఎంహెచ్ అనేది నార్మల్గా ఎప్పుడు అందరికీ చేయించాలా అంటే కాదండి, ఇది రొటీన్గా అందరికీ చేయించము. ఒకవేళ రిజర్వ్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఒకవేళ మనకి స్కాన్ చేసినప్పుడు ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, ఓన్లీ స్కాన్లోనే కాకుండా ఇంకేమైనా వేరే టెస్ట్ చేయొచ్చా, లేదంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇప్పుడే ప్లాన్ చేయాలనుకోవట్లేదు వెయిట్ చేయొచ్చా, ఇలా అన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి పేషెంట్స్కి. సో అలా డౌట్స్ ఉన్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అని చెప్పడానికి ఈ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఏఎంహెచ్ అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ద సైకిల్, అంటే కొన్ని హార్మోన్స్ ఏంటంటే ఓన్లీ డే 2, డే 3కే చేయాలని చెప్తామండి. అలా ఈ ఏఎంహెచ్ అనేది డేతో సంబంధం లేకుండా ఏ డేకైనా చేయొచ్చు, అంటే ఆ మంత్లో ఎనీ పర్టికులర్ డే అయినా చేయొచ్చు. అండ్ ఫాస్టింగ్ అట్లా ఏం అవసరం లేదు, ఎనీ టైమ్ ఆఫ్ ద డే కూడా చేయొచ్చు టెస్ట్ అనేది. కానీ టెస్ట్ అనేది ఒక స్టాండర్డైజ్ ల్యాబ్లో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆ ల్యాబ్లోంచి మళ్ళీ వాళ్ళు ప్రాసెసింగ్ చేయడము అదంతా కరెక్ట్గా చేస్తున్నారా, స్టోర్ అనేది బ్లడ్ని కరెక్ట్గా చేస్తున్నారా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టాండర్డైజ్ ల్యాబ్లో చేసినట్టయితే ఏఎంహెచ్ అనేది ఏ టైంలోనే చేయొచ్చు, దాని అడ్వాంటేజ్ అనమాట. సో ఈ ఏఎంహెచ్ అనేది వాల్యూస్ ఎలా రీచ్ చేయాలి అని చూసినట్టయితే చాలా స్టడీస్లో కట్ ఆఫ్ అనేది క్లియర్గా ఏది ప్రూఫ్ చెప్పలేదండి. బట్ చాలా వరకు ఏం తీసుకుంటారంటే 1.2 to 1.5 అనేది నార్మల్ లోవర్ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ అని తీసుకుంటారు. అండ్ కొన్ని స్టడీస్లో 3.5 అనేది, అంటే ఈ 1.5 to 3.5 అనేది నార్మల్ రేంజ్ అని తీసుకుంటారు. 3.5 కన్నా ఎక్కువ ఉంది ఆర్ 5 కన్నా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎక్కువ ఉన్నట్టు ఎగ్ రిజర్వ్ అనేది. ఆర్ ఒకవేళ తగ్గుతుంది 1.2, 1.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉన్నట్టు మనం దీన్ని చూడొచ్చు. సో ఈ ఎగ్స్ అనేవి ఎందుకు తగ్గుతాయి, ఇప్పుడు రిజర్వ్ అనేది ఎందుకు తగ్గుతుంది, ఏఎంహెచ్ లెవెల్ అనేది ఎందుకు తగ్గుతుంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్. సో ఏజ్ పెరుగుతుంటే తగ్గడం అనేది కామన్ ఎవరికైనా సరే. ఏజ్ వన్స్ ఇప్పుడు ఒక 35 years 36 years వచ్చినప్పుడు రిజర్వ్ అనేది తగ్గడము అండ్ దాని తర్వాత డ్రాస్టిక్గా తగ్గడం అనేది చూస్తుంటాం. కొన్నిసార్లు ఏంటంటే యంగ్ ఏజ్లో కూడా తక్కువ రిజర్వ్ అనేది చూస్తుంటాం కొంచెమందిలో. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. సో అది ఎందుకు రావచ్చు అంటే దానికి రీజన్స్ అనేవి చాలా మల్టిపుల్ ఉంటాయండి. లైక్ ఎండోమెట్రియాసిస్ ఉండడము, లేదంటే ఏదైనా క్యాన్సర్ కీమోథెరపీ, లేదంటే ఇంకేదైనా సర్జరీస్ అవ్వడము, ఓవరీస్ కొన్నిసార్లు సర్జరీ చేసి తీసేయడము, లేదంటే డ్రిల్లింగ్ అనేది చేసి చాలా ఎక్కువగా డ్రిల్ చేసి ఓవేరియన్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోవడము, కొన్ని ఎంజైమాటిక్ డెఫిషియన్సీస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి కాజెస్లో ఈ ఏఎంహెచ్ అనేది యంగ్ ఏజ్లో కూడా తగ్గడం అనేది చూస్తుంటాం. అలా కాకుండా 3.5 or 5 కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు రిజర్వ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే ఆ చిన్న స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో చాలా ఎగ్స్ ఉన్నాయని అర్థం. సో దీనికి కాజ్ ఏంటి అంటే పీసీఓడి అనేది ఒక కాజ్ లాగా తీసుకుంటామండి. సో ఇప్పుడు ఈ ఏఎంహెచ్ టెస్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఏఎంహెచ్ టెస్ట్ని బట్టి మనం ఏ పేషెంట్కి కూడా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ రాదని చెప్పడానికి ఉండదండి. బికాస్ ఏఎంహెచ్ అనేది మనకి ఓన్లీ ఆ నెంబర్ ఎంత ఉందని చెప్పే టెస్ట్. ఎగ్ క్వాలిటీ గురించి మనకి దీనిలో ఏం తెలియదు. సో ఒకవేళ నెంబర్ తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ అనేది బాగుంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. సో ఎవరికైతే జస్ట్ బికాస్ ఏఎంహెచ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీకు అసలు న్యాచురల్గా రాదు అని చెప్పడానికి ఉండదు. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఏఎంహెచ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు బేసిక్లీ ఏంటంటే వాళ్ళకి రిజర్వ్ అనేది తక్కువగా ఉంది అని అర్థం. సో అలా తక్కువ రిజర్వ్ ఉన్న వాళ్ళకి మనము చిన్న ట్రీట్మెంట్స్లో ఎక్కువ డిలే చేస్తే ఇంకా ఆ రిప్రొడక్టివ్ డ్యూరేషన్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయాలని చూస్తాం. సో ప్రెగ్నెన్సీ బెటర్గా దేనిలో వస్తుంది అంటే
అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్లో వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి బెటర్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తాం. అంతేగాని ఏఎంహెచ్ తక్కువ ఉందనగానే వెంటనే ఓన్లీ ఐవీఎఫ్లోనే ఉంటుంది ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా రాదని కాదండి. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పడంలో ఓన్లీ ఏఎంహెచ్ అనే కాకుండా మనము వేరే కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము, డే 2 హార్మోన్స్ చూసుకుంటాము, ఏఎఫ్సి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది కూడా చూసుకుంటాము. కౌంట్ కూడా అంటే ఏఎంహెచ్ కౌంట్ జనరల్గా సేమ్గా ఉంటాయండి. అంటే ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు అనేది కూడా హిస్టరీలోకి తీసుకుంటాము. అండ్ ఇప్పుడు ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ 30+, 35+ ఉంది ఏజ్ అన్నప్పుడు వాళ్ళకి ఐడియల్గా ఐవీఎఫ్ అని చెప్తాము. ఒకవేళ లేదు యంగ్ ఏజే ఉన్నారు, ఎగ్ కౌంట్ తగ్గుతుంది అని ఇప్పుడే ఎర్లీగా డయాగ్నోస్ చేశారన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేస్తామండి. అంటే వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంది, ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రావాలి అని. సో ఉన్న ఆప్షన్స్లో వాళ్ళకి అంటే ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఐఓఏలో ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఐవీఎఫ్లో ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ దానిలో ఉన్న ఆప్షన్స్లో ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్ కాబట్టి సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి అది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.